आज रात 11 बजे हमारा रील आ रहा है. డే 2 స్టార్టెడ్ మయామి సౌత్ బీచ్కి వెళ్తాం ఈరోజు. ద మోస్ట్ హ్యాపెనింగ్ బీచ్, చాలా ఫేమస్ బీచ్ మయామిలో. ఈరోజు అక్కడ మీకు అందాలన్నీ చూపిస్తాను. అంటే నేచురల్ అందాలు, కొండలు, ఓషియన్స్, సీస్. ఏంటి బాబా అన్న ఇంకోసారి? ఓషియన్స్, సీస్ అని ఉండకపోయినా బీచ్ ఉంటుంది, చూపిస్తాను. ఓషన్స్ సీస్, ఎస్, రెండు వేరు, అదే మ్యాజిక్. మన వాళ్ళు ఫోటోషూట్లు చేస్తాను, మోడల్ ఫోటోషూట్స్. ఇక్కడంతా బాగుంది. నేను కూడా మోడల్ అయిపోలేటి. సో మా చూడండి షర్ట్స్, నా టీ షర్ట్ సేమ్ ఒకలాగా ఉంటది. ఎందుకు అనుకున్నారు? ట్విన్స్ అనుకో అన్ని ఒకలాగా వేయాలి, కజిన్స్ అనుకో ఒకలాగా కనిపించే వేయాలి, అందుకనమాట. గిఫ్ట్ తెచ్చే నాకు ఈ టీ షర్ట్. కాకపోతే ఆ షర్ట్ బాగుంటది అనుకుంటే షర్ట్ కన్నా టీ షర్ట్ నాకు అదిరిపోయింది. అందంగా ఉన్నానా? ఉంటాను. అసలు నాకేం తక్కువైందిరా? అందం లేదా? యాక్టింగ్ రాదా? బాడీ లేదా? డాన్స్ రాదా? డూప్ లేకుండా ఫైట్ చేయగలిగిన కెపాసిటీ లేదా? చెప్పండి. అద్దాలు, కళ్ళజోళ్ళు ఎట్సాను, తిరణాల్లో హీరోలో ఉన్నాను. చూడండి, కుళ్ళిపోతుంది చూసి, కుళ్ళిపోతుంది, పట్టించుకోకండి. కార్ అయితే అదిరిపోయింది, దూరం ఉంది. అదిగోండి హెలికాప్టర్ ఎగురుతుందా, దానికి తోక ఏదో వస్తుంది. ఇక్కడ అడ్వర్టైజ్మెంట్లు ఇలా చేస్తారనమాట, గాలిలో కనిపించడానికి. జూమ్ కొడుతున్నాం, ఇట్స్ అడ్వర్టైజింగ్ అనమాట. ఆ లెవెల్లో చేస్తారన్నమాట. ఫేస్ కొంచెం డల్గా ఉంటుంది, సన్ స్క్రీన్ రాసాను ఫస్ట్ టైం. సన్ ఎక్కువ ఉంటుందని ఇక్కడ. Why is your face like that? మై ఫేస్ లైక్ దట్ ఓన్లీ. వాట్? మయామి. ఇక ఈ పాయింట్కి వచ్చినట్టే మయామికి వచ్చినట్టే. మనం ఆడుకుంటున్నారు ఏంటో బాబోయ్, నీట్గా రెడీ అయిపోయి బాల్ ఆడుకుంటున్నారు. ఏడు పెంకులు. మయామి బీచ్లో అయితే పరిస్థితి ఎలాగ ఉంది, నడవడానికి కొంచెం కష్టంగా ఉంది. షూస్ వేసుకున్నాను, షూతో నాకు నడవడం కానీ కొంచెం కష్టంగా ఉంది. షూ తీస్తే కాలు కాలిపోతాయి. అంటే ఎవరు మన కష్టం వస్తుంది. సో ఇంకా వాళ్ళు ఉన్నాయి చూపించడానికి, మీకు మెల్లగా చూపిస్తాను. నేను డైరెక్ట్గా చూపిస్తాను, నన్ను మూసేస్తారేమో నాకు భయం వేస్తుంది. అందుకనే వ్లాగ్లోగా నాకు నేను చేసుకొని ఏదో ఒకటి చూపించడానికి ట్రై చేస్తాను. వాట్ ఎ విజన్, వాట్ ఎ థాట్. పిచ్చోలు అయిపోయారు మా టీం అంతా. బాగుంటుంది. ప్రశాంతంగా ఉందిరా బాబు. అందమైన బాబలు, అందమైన పామలు. ఏం చేయాలి డాడీ? ఈ వ్లాగ్ చూసి నన్ను ఏంటనుకో, నా తప్పలేదు. నేను వచ్చిన ప్లేస్లో మనుషులు అనుకున్నారు. నా చేతులతో వాడి గొంతు కోస్తాను. బాగుంది. పారాషూట్లు, చూసారు కదా ఫ్రెండ్స్ మయామి బీచ్. అంటే నాకు సెన్స్ ఉంది కాబట్టి నేను ఒంటి బట్టలు వేసుకున్నాను. జనాలు అందరూ అలాగ ఉండాలని నేను జడ్జ్ చేయలేను కదా, ఎవరిష్టం వాళ్ళది. మాటల్లో ఇంత అహంకారం. అహంకారం కాదు, ధైర్యం. చేతుల్లో బలుపు. నచ్చినట్టు వేసుకొని పోనీ. మనం అయితే నీట్గా న్యాయంగా ఉండడం, మంచిగా ఉండడం. ఎప్పుడు చప్పట్లు. కోయారే కోయారే కోయ్ కోయ్ కోయా. కాసేపు ఉంటే నేను కూడా టీ షర్ట్ ఇప్పుడు స్నానం చేస్తాను. ఇద్దరు ఇక్కడ బీచ్ మీద, ఇక్కడ అమ్మాయిల మీద మీ ఒపీనియన్ ఏంటి చెప్పండి కొంచెం మాకు. ఒక్క మాటతో లేచి 2 జేబుల్లో చేతులు పెట్టుకుని నడుచుకుంటూ వెళ్ళిపోతున్నాను. నేను ఎక్కడికి వెళ్తాను కూడా నాకు తెలియదు. ఫ్యామిలీ బ్లాగ్, ఫ్యామిలీ చూసారనుకో వేసుకుంటారు. నాకే ఒపీనియన్ లేదు. చూసారా సార్ డబుల్ యాక్షన్? నాకు ఇప్పుడు అర్థమైంది జనాలు ఇంత డబ్బులు కట్టి ఇంత దూరం ట్రిప్లు ఎందుకు వస్తారు. కళ్ళు చెదిరిపోయేలా ఉంది వర్మ. మైండ్ బ్లోయింగ్, ఏరే లెవెల్ వర్మ. మా వాడు ఇక్కడ షారుఖ్ ఖాన్ లా పోజులు ఎత్తున్నాడు, కొంచెం చేతుల కింద దించే. ఈ బీచ్ లో ఏదైనా అమ్మాయి పద్ధతిగా ఉందంటే అది మా సింధుజ ఒక్కరితే.
మొత్తానికి మయాబీ బీచ్ లో బట్టలు ఇప్పేసి స్నానానికి రెడీ అయిపోయాను. బీచ్ లో కూడా మొత్తం చూపిస్తాను అండి ఫ్రెండ్స్. ఇది ఉన్నాడా పోయాడా ముసలోడు ఏంటి అర్థం అవ్వట్లేదు. నన్నే మాట్లాడచ్చు కదా, ఎంజాయ్ చేస్తున్నా. హలో మరి మయామి బీచ్ లోకి ఇద్దరం వెళ్ళిపోతున్నాం. అమ్ముడు ఏమో నీకు చల్లగా ఉన్నాయి. నీళ్ళు చాలా చల్లగా ఉన్నాయి ఫ్రెండ్స్. దోలు తీరిపోతుంది. ఐఫోన్ గేట్ అవ్వగా పర్లేదు, నీట్లో ఉంటుంది కదా. అదే ఐఫోన్ గేట్ అవుతుంది, నీటిలో పడిపోతాను. మీరు ఏం కంగారు పడకండి. అంటారు బాబాయ్ చాలు, నాకు ఎందుకని దూరంగా భయం. మూడు మనకు లేసి పుణ్యం వచ్చేది నీకు. పాపం చేస్తే వచ్చే జన్మలోనే అనుభవిస్తావేమో. ఒకటే జననం, ఒకటే మరణం, ఒకటే గమనం, ఒకటే గమ్యం. అయ్యో ఏ ఆంటీని చూడాలో ఏ ఆంటీని చూడకూడదు అర్థం కావట్లేదురా. ఇదేంటి ఇది తాండేల్లో నా చైతన్యం అనుకున్నావు ఏంటి అలా వచ్చేస్తారా నువ్వే. ఆ ముందుకు వెళ్తే మధ్యలోకి ఇంకా కొంచెం దెబ్బలాగా ఉంది. ఆ మీదకి వెళ్ళొచ్చు. ఇక్కడ బాగుంది వ్యూ అయితే బీచ్ మధ్యలో. ఇది యాక్చువల్గా ఒక ఐలాండ్ సెపరేట్ ఉంటుంది. ఒక సైడ్కి నార్త్ బీచ్ అండ్ సౌత్ బీచ్ ఐలాండ్ అంతా సెపరేట్ ఉంటుంది. అండ్ మెయిన్ సిటీ అటు ఉంటుంది బ్రిడ్జ్ అవతల. ఇదైతే చాలా బాగుంది ఫ్రెండ్స్. కానీ చలిసేస్తుంది, వణికెత్తనే. కింది స్థాయి వాళ్ళకి అర్థం కాదు, మాస్ వాళ్ళకైతే అర్థం కాదు. మినిమం డిగ్రీ చదువుకున్న వాళ్ళకి ఐఏఎస్ ఐపీఎస్ పెద్ద పై స్థాయి వాళ్ళకైతేనే అర్థం అవుతుంది. అది దెబ్బెక్స్ ఫైనల్లీ వి గాట్ ఇంటూ దెబ్బ ఇన్ బిట్వీన్ బీచ్. ఎందుకు ఇది అయితే చాలా బాగుంది. ఎక్కడ పడుకుంటే ఉంటుంది నా సామిరంగా. బీచ్ మధ్యలో కసుకోన్లా తిరుగుతున్నాడు మళ్ళీ ఒక్కడి. ఏమిటండి మీరు మాట్లాడేది? So I just met someone in the beach here. What's your name? Hi, my name's Lily. Lily? Yes. నా పేరు లిల్లీ. నీ పేరు లిల్లీ ఏమో గాని నువ్వు మనిషివైతే 100% రాధికవి నువ్వు. Have you ever been to India? I am not. Oh, okay. So how do you feel India? So you want to visit sometime or? Yeah, of course. I want to study abroad. So Okay, where are you from actually? I'm from Indiana. Indiana? Or Indiana, Yes, you know? yes, yes. It matches. So, why are you here? Just for a trip? Just for spring break. That's cool. Oh, you study in school? Yeah, I'm at Indiana University. Oh, okay. That's cool. It was so nice meeting you. Yes, you too. అద్భుతంగా ఉందనడానికి మీ భాషలో ఏమంటారు? గుంట మంచి పొంగు మీద ఉంది. నాకు ఒక రీల్ తీయు. ఇలా నీటిలోంచి ఇలా లేసి వస్తాను. దిగిరా నిలవేసిన సాంగ్ ఇట్టు. ఓకే ఫ్రెండ్స్ చూడండి, ఆల్మోస్ట్ లైక్ 10 feet లోపల తీసుకొచ్చాడు నన్ను. నేను ములిపోయాను అనుకో చెప్పండి. నాకు కటౌట్లు అయ్యి మంచి ఫోటోలు అన్ని ఇన్స్టాలో పెట్టాను. అందులో ఏదో ఒకటి వేయండి. చూడండి ఈడే బాధ్యుడు. ఈడే అచ్చే ఈడు కాదు. హలో గైస్, ఐ జస్ట్ మెట్ two Indian people here. He is from Delhi and this is Swan. He lives in Boston and he lives in Chicago. We are so pleased to meet them in Miami. Actually, I'll just speak in my language. మేము ఇప్పుడే బీచ్ లోంచి వస్తుంటే మా కల్చర్ అన్నమాట. They are so good. He just came to me and asked me how are you and everything. It was very nice meeting people here. So this young person is making very good videos. Yeah. And this way he is showing the culture of other countries to all of you. Yeah. So as young people, sometimes it is very expensive to travel. Yes. But you know, when you see like these kind of nature and you can see all this, you know, then you can feel that you're already, you know, you're part of the system. Yes. So like these families are there, young people are there, Yeah. and these two friends. Yeah, actually he's my cousin. So what do you want to tell your audience? Let's
బాగా పగడ్బందీగా ప్లాన్ చేసావు మైక్. Come to Boston. I'll show you Boston. Sure, why not, sir? One day, sometime. Actually, I just have 2 months left in USA. I'm going back to India. Maybe when I got time, definitely I'll meet you there. నేను ఎవరో తెలుసా? నేను ఒక కారణ జన్ముడిని. నేను బూట్లన్నీ పట్టుకొని వెళ్ళిపోతున్నాను అన్నమాట. ఇంకా లేదు, జరుగుతుంది, మనకు తెలీదు. అన్నీ సర్దుకొని నీటి బీచ్ బయటకి వెళ్ళిపోతున్నాం. బీచ్ బయటకి వెళ్ళిపోయి కాళ్ళే కడుక్కుందాం నీట్గా, మంచిగా ఫ్రెష్ అయ్యా. ఈ అమెరికాలోనూ ఆడగుంటలు అందరు పాడైపోయారు ఫ్రెండ్స్. ఒక్కరు కూడా మంచిగా లేరు మనలాగా. సాంప్రదాయిని సుప్పిని సుఖపూసని ఏటి అసలు ఎవరిని చూద్దామంటే నాకు సిగ్గేస్తుంది. వీళ్ళేమో ఏమి వేసుకోరు. ఏంటి నాకు ఈ బాధ? నాకు సంబంధం లేదు బాబు, నేను ఏది చూడలేదు, నేను చేయలేదు. అందరూ పద్ధతి లేకుండా పాటించిన మనం పద్ధతితోనే ఉన్నాం అని అనుకుంటున్నాను. సరే సర్లే, ఎన్నెన్నో అనుకుంటాం. మంచిగా నైట్కి కూడా రోజంతా చిల్ అయిపోయి నీట్గా నెక్స్ట్ బోట్ రైడ్ చూసుకొని తర్వాత డౌన్ టౌన్ పోయి చిల్ అవ్వాలన్నమాట. ఎండ అయితే చించేస్తుంది. కష్టపడి సన్ స్క్రీన్ కొనుక్కొని రాసుకున్నాను, అది పోయింది. ఇప్పుడు మళ్ళీ రాసుకోవాలి. ఒళ్ళు మండిపోతుంది, చాలా హీట్గా ఉంది. టెంపరేచర్స్ అయితే చాలా ఎక్కువ ఉన్నాయి. ఇప్పుడు బాధ వచ్చేస్తుంది నాకు. మీకు ఒకటి చూపిస్తున్నాను నేను, ఆహ్లాదించండి ఆనందంగా. చూడండి అన్నీ. అబ్బా, మీ సంతోషమే నా ఆనందం. నేను చూడట్లేదు, మీకే చూపిస్తున్నాను. వీళ్ళందరూ ఏదో అయిందని ఎగ్జైట్మెంట్తో చూస్తున్నారు. ఏంటైందా ఇక్కడ ఇది ఉంది భయ్యా, తొండను అలా చూస్తున్నారే ఇల్లు. వీఆర్ మూవింగ్ అవుట్ ఫ్రమ్ హియర్. ఎక్కడి నుంచి అయితే వెళ్ళిపోతున్నాం. నెక్స్ట్ మిమ్మల్ని నెక్స్ట్ బోట్ రైడ్ దగ్గర చూస్తాను. అంతా అయితే దోల సూపర్గా ఉంది. బీచ్లో మాత్రం మామూలుగా లేదు విన్యాసాలు. నేనేటి చేయలేదు బాబు, నన్ను ఎవలేట్ అనకండి. దేవుణ్ణి మనసారా కోరుకుంటున్నాను, ఈ బంధం ఎల్లప్పుడూ ఇలాగే ఉండాలి, నీతో ఈ సాన్నిహిత్యం ఎప్పటికీ ఇలాగే ఉండాలి.